హలో నమస్తేనండి. ఈరోజు ఉదయం 7కి లేచానండి. లేచి బయట అది వాకిలి అది కడుక్కొని ముగ్గేసుకొని గిన్నెలు కడిగేసానండి. మామూలుగా అయితే టిఫిన్ చేశాక గిన్నెలు కడుక్కుంటాను ఒకేసారి. ఈరోజు అలా కాదండి, ఉదయమే లేవగానే గిన్నెలు కడిగేసి బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసుకున్నానండి. ఈ 4 రోజుల బట్టలండి. ఇంకా వారానికి 2 సార్లు వాషింగ్ మిషన్ వేస్తాను. ఈ చీరల మట్టుకి విడిగా ఉతుక్కున్నానండి. అవి వాషింగ్ మిషన్లో వేసేవి కాదు. ఎంత వాషింగ్ మిషన్ ఉన్నా మనం బట్టలు కొన్ని చేత్తోనే ఉతుక్కోవాల్సి వస్తుందండి. మామూలుగా మా వారి బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసి బులిగేసి గంజి విడిగా పెట్టేస్తే అన్నీ వాషింగ్ మిషన్ ఉంటే బట్టలు ఉతికే పని ఉండదు, హాయిగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఆరేసుకోవటం అన్నీ ఏ వస్తువు కొనుక్కున్నా సగం పని మనకే ఉంటుందండి. నిన్న పైన ఉంటే అండి అంత దుమ్ముగా ఉన్నాయి. ఇవన్నీ తీసి కడుక్కున్నానండి. ఇంకా మా వారు పూజ కూడా చేయలేదు, కూర్చొని రాసుకుంటున్నారు. సరి చేయలేదండి, దులిపాను కానీ సరి చేయలేదు. నిన్న టెడ్డీ బేర్లు సర్ఫేసి కొంచెం వాటర్ వేసి శుభ్రంగా రుద్దానండి. మా ఇంట్లో టిఫిన్ దోశలండి ఈరోజు. అంటే ఇది పిండి బయట తీసుకొచ్చారు. ఇక్కడ పిండిలు కూడా దొరుకుతాయండి, దోశల పిండి, ఇడ్లీ పిండి. అప్పుడప్పుడు వేసుకోలేనప్పుడు తీసుకొస్తారు. చట్నీకి కూడా కొబ్బరి తీసుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి. ఇంకా చట్నీ వేయాలి. చట్నీ లేనిది అసలు తినరండి మా వారు. నేనైతే ఏదో ఒకటి చట్నీ వేసుకొని అయినా తింటాను, కారపొడి ఏదో ఒకటి వేసుకొని అయినా తింటాను. ఇవి పునుగులకు పనికి రావండి ఈ పిండి. ఇది మామూలు దోశల వరకే బాగుంటుంది. వీళ్ళు మామూలుగా అటుకులు, సగ్గుబియ్యం ఇవన్నీ నానబెట్టి వేస్తారంట దోశల్లో. మనమైతే అలాంటివి ఏమి వేయనండి నేను. ఇవి ఉదయం టీ పెట్టినాయండి. ఇంకా టిఫిన్ తిన్నాక టీ తాగుతామండి. చాలా రోజులైందండి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. పైన అంతా దుమ్ము పడిందండి, వస్తువులు నిండా దుమ్ముగా ఉంటుంది. అన్నీ రోజుకో ఒకటి ఓ పని తేలిక చేసుకునేటట్టు రోజుకో కొన్ని తీసి కడుక్కోవాలండి. ఈ స్టీల్ సామాన్ కూడా కొంచెం అంతా దుమ్ము పట్టింది. ఇవి కూడా శుభ్రం కడిగేసి తుడిచి పేపరు, షీటు అంతా క్లీన్ చేసుకోవాలి. ఈ మధ్య పట్టించుకోవట్లేదండి. ఈ ఫ్లవర్ వాజులు ఇవన్నీ దుమ్ముగా ఉన్నాయండి. అవన్నీ తుడుచుకుంటానండి. రోజుకో కొద్దిగా చేసుకుంటాను పనులు. నిన్న మట్టుకి ఇవన్నీ క్లీన్ చేశాను. ఈ బొమ్మలు బాగా నీట్గా వచ్చినాయండి. బొమ్మలు ఎంత మురికి ఉన్నాయో బాగా క్లీన్ అయింది. ఇక ఈ దివాన్ కాటు మీద, ఈ సోఫాల మీద కూడా వాషింగ్ మిషన్లో వేసేసుకుంటానండి 2 రోజులు ఆగాక. ఈ బొమ్మలు ఇవన్నీ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ సర్దుకుంటానండి. ఇక ఈ ఫ్లవర్ వాజులు అన్నీ వాటర్తో కలిపి మా వారు పూలు కోసి సగం పూలు కోసారు, వెనకమాల వైపు పూలు కోసారండి. పక్కన ఉన్నాయి, అవి కోయలేదు. ఇదేనండి మా కిడ్డీ బ్యాంకు. ఇదొకటి అండి. దీంట్లో చిల్లర వేస్తారు. ఈ ఫోటో నేనండి, నాది యూట్యూబ్ చేస్తున్నానుగా వీడియోలో. పోపు జయలక్ష్మి అని ఈ ఫోటో పెట్టానండి యూట్యూబ్లో.
ఇవి కూడా బాగా దుమ్ము పట్టినాయండి. కర్టన్ పూసలు ఇవన్నీ మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఈ మధ్య పట్టించుకోవట్లేదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం ఎట్టయినా నీట్నెస్ తగ్గిందండి ఇంట్లో. ఇంకా ఈ ప్రైజ్లన్నీ మా పాపయేనండి. ఇవి కూడా క్లీన్ చేస్తాను. ఈ బుక్స్ ఏనండి, మా యేసు ప్రభు బుక్స్ ఇవన్నీ, కింద ఇవన్నీ మా ప్రభు పాటలు మా గని చూపిస్తానండి. గని ఇదిగోండి, గని పడుకుందండి. ఇంకా ఉదయం ఇలా పడుకుంటుంది. 11ంటికి అలా వదిలేస్తారు మా వారు. మందార పూలు కూడా బాగా వస్తాయండి. మందార పూలు కూడా ఈ చెట్టు బాగా ఎక్కువ పూలు పూస్తాయండి. మందార పూలు ఎలా పడుకుందో చూడండి. గని లే 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 షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్, కమాన్. అదిగోండి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఏంది ఏది కానీ బొబ్బున్నావా, పడుకున్నావా? ఇంకా టిఫిన్ చేయాలండి. అది వరండా అన్నమాట. ఏ ఇల్లు ఇదేమో హాలు. అంటే సింగిల్ బెడ్రూమేనండి మాది. సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. ఇంకా బెడ్లు కూడా సరిచేసి టిఫిన్ చేయాలండి. వంటగది మట్టుకి హాల్ లాగా ఉంటుందండి. బాగా ఫ్రీగా ఉంటుంది. ఇంకా టిఫిన్ చేయాలండి. మిక్సీకి వేసి కొబ్బరి ఈరోజు మాది చిక్కుడుకాయ కర్రీ చేస్తానండి. చిక్కుడుకాయ కర్రీ. టేబుల్ మీద కూడా అంత చిందరవందరగా ఉందండి. ఇవన్నీ సర్దుకోవట్లేదు ఈ మధ్య. ఎక్కడ టైం సరిపోవట్లేదండి ఈ వీడియోలు తీయటం వల్ల. ఒకదాన్ని పని చేసుకోవటం ఇవన్నీ, ఇంకా అందుకని చేయలేకపోతున్నాను యూట్యూబ్ చేయటం. నేనే వీడియో తీసుకోవటం, నేనే ఎడిటింగ్ చేయటం, ఇవన్నీ నేనే అవి పెట్టుకోవటము, షార్ట్స్ కానీ అన్నీ నేనే చేసుకోవటం అండి. అందుకని సరేలే, ఇంకా ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక ఇలా వదిలేసానండి. ఈ మధ్య నాకే విసుగ్గా అనిపించేసి ఇల్లు క్లీన్ చేయాలని చెప్పేసి నిన్నటి నుంచి మొదలుపెట్టానండి. ఓ 10 రోజులు పట్టుద్దండి ఈ ఇల్లు క్లీన్ చేయాలంటే. రోజు కొంచెం కొంచెం చేసుకుంటారు. వాళ్ళ పైన కూడా అంత చెత్త చెదారం ఉందండి. అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఈ గాజు సామాను కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా పని ఉందండి. ఒక వారం రోజులు మధ్య మధ్యలో ఇంకా అప్పుడప్పుడు వీడియోలు కూడా చేయలేను. ఈ 10 రోజుల్లో ఇప్పుడు దాకా బాగానే చేశానండి. షార్ట్స్ కానీ ఏదైనా కానీ కొంచెం శ్రద్ధగా. ఇంక ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.